అనేక భారతీయ భాషల్లో నటించి అందరి ప్రశంసలు అందుకున్న నటి లక్ష్మి ఎర్రగుడుపాటి నటవారసత్వాన్ని ఇటు తల్లి అమ్మమ్మల నుంచి అటు తండ్రి నుంచి పుణుకు పుచ్చుకొని అంత చందాలతో గ్లామర్ నాయికగా నటనా పటిమతో అద్భుత కథానాయికగా నాడు చక్కని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 1995 నుంచి 5 భాషా చిత్రాల్లో రాణిస్తున్న నటి లక్ష్మి గారు కూతురు కూడా స్టార్ హీరోయిన్. ఇక ప్రస్తుతం ఆమె ఇంటింటా తిరిగి సబ్బులమ్ముకుంటున్న సేల్స్ గర్ల్ గా ఎందుకు మారారు వంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నటి లక్ష్మి గారి తండ్రి వైవి రావు గారు. ఆయన మూకీ చిత్రాల కథానాయకుడిగా దక్షిణాదిలో తరువాత 6 భాషల్లో చిత్రాలను రూపొందించిన దర్శక నిర్మాతగా అందాల కథానాయకుడుగా నటుడిగా గుర్తింపు పొందారు. నెల్లూరులోని ధనిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వైవి రావు గారు రూపొందించిన పలు చిత్రాలు అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని నమోదు చేశాయి. డాక్టర్ కోర్సు చేసి చిత్రరంగంలో రాణించిన తొలి తెలుగు వ్యక్తి ఈయన. లక్ష్మి గారి అమ్మ అయిన కుమారి రుక్మిణి గారిని బాలనటిగా తరువాత కథానాయికగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరుంది. వైవి రావు గారు రూపొందించిన లవంగి చిత్రంతో కథానాయికగా ఆయన సరసన నటిస్తూనే 1945లో ఇద్దరు ప్రేమలో పడి ఆ చిత్రం విడుదలై విజయం సాధించాక దంపతులు అయ్యారు. రుక్మిణి తల్లి నుంగంబాకం జానకి గారు కూడా నర్తకిగా తమిళ చిత్ర నటిగా పేరుంది. 1932 నాటి హరిశ్చంద్ర చిత్రం ఆమెకు మంచి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇక 1952 డిసెంబర్ 13న మద్రాసులో జన్మించిన లక్ష్మి గారు తన 15వ ఏటనే తమిళ చిత్రం జీవనాంశంలో శివకుమార్ సరసున నాయికగా మల్లియావ్ రాజగోపాల్ దర్శకత్వంలో పరిచయం అయ్యారు. ఈ చిత్రం 1968లో విడుదలై మంచి ఘన విజయం సాధించింది. ఎస్వి రంగారావు గారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాంధవ్యాలు చిత్రంలో చంద్రమోహన్ గారికి నాయికగా తెలుగు చిత్రసీమలోనూ 1968లోనే పరిచయం అయ్యారు. లక్ష్మి గారు 1975లో విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించి నటిగా ప్రసిద్ధి చెందారు. జూలీ సినిమా హిట్ తర్వాత సినీ పరిశ్రమలో ఆమె వెనుతిరిగి చూడలేదు. గుండ్రటి ముక్కంతో చక్కని పలువరుసతో నవ్వుతూ గ్లామరస్ గా ఉండేవారు లక్ష్మి గారు. కంఠస్వరంలో గల ఒకంత చీర ప్రేమను, ఆప్యాయతను, కోపాన్ని, జుగుప్సను, విసుగును, భయాన్ని ఇలా చక్కగా అన్నింటినీ కూడా వ్యక్తపరచడానికి సాయపడుతూ అది ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. ఒకానొక సమయంలో తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలు కరువైన వేళ లక్ష్మి గారు సహాయ నటిగా నటించడం మొదలుపెట్టారు. అలా నటించిన సినిమాల్లో ఎంతో పేరు తీసుకువచ్చిన సినిమా జీన్స్. ఐశ్వర్య గారికి భామ పాత్రలో నటించి అందరి ప్రశంసలను దక్కించుకున్నారు. సుమారు 400 సినిమాల్లో ఆమె నటించారు. ఇక ఇప్పటి తరానికి ఆమె గురించి చెప్పాలి అంటే ఓబేబీ సినిమాలో బేబీ పాత్రలో నటించిన లక్ష్మి గారు 67 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్ సమంత గారి కంటే కూడా ఎంతో చురుకుగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. లక్ష్మి గారిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. దర్శకుడు ఒక డైలాగ్ ఇలా చెప్పాలని సూచిస్తే అలా కాదు ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో అని ఆమె తన పాత్రను చక్కదిద్దుకునేవారట. ఆమెకు ఇచ్చిన పాత్రను కూలంకుశంగా పరిశీలించి ఇలాంటి పాత్రలు ఇలా నటిస్తే బాగుంటుంది అని ఎస్వి రంగారావు గారి తరహాలో మైండ్ లో ఫిక్స్ అయి నటించేవారట. అందుకే ఆమె ఏ పాత్ర వేసినా అత్యంత సహజంగా చాలా చక్కగా వెండి తెరపై పండుతుంది. తల్లిదండ్రులు భాస్కర్ గారితో 1963లో పెళ్లి చేయగా వీరికి 1971లో కుమార్తె ఐశ్వర్య జన్మించారు. ఐశ్వర్య ఎవరో కాదు, ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తరగని అందం, చెరగని నవ్వు, అలుపెరగని పోరాట గుణాల మహిళలకు అసలైన ఐశ్వర్యం అని నిరూపించారు ఆమె. నటనలో తల్లికి తగ్గ తనయిగా 3 దశాబ్దాల నుంచి దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా సహాయ పాత్రలో నటించి మెప్పించారు. బుల్లితెర ద్వారా కుటుంబ ప్రేక్షకులను కూడా ఎంతో దగ్గరయ్యారు ఆమె. స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఐశ్వర్య సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. అంతటి నేపథ్యం ఉన్న ఆమె ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవిస్తూ దర్జాగా జీవిస్తూ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె కనీసం 3 పూటలా సరిగ్గా తినలేని స్థితిలో ఉందంటే నమ్ముతారా? పూట గడవడం కోసం ఈ స్టార్ నటి ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ సేల్స్ గర్ల్ గా మారింది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇటీవలే ఆమె ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది. ప్రముఖ నటి లక్ష్మి గారి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఐశ్వర్య భాస్కరన్ ఆ తరువాత వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 1989లో వచ్చిన అడవిలో అభిమన్యుడు సినిమాతో తెలుగు
తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో వరుస పెట్టి సినిమా ఆఫర్లు అందుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు కరువైన నాని వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించారు. అంతేకాదు పలు టీవీ సీరియల్స్ లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో ఆమె సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లుగా స్వయంగా ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం నాకు పని లేదు, డబ్బు లేదు, అలాగని అప్పులేమీ లేవు, వీధుల్లో సబ్బులు అమ్ముతూ బ్రతుకుతున్నాను. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనొక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పని చేయటానికైనా నేను ఆలోచించను. రేపు మీ ఆఫీస్లో జాబు ఇస్తానంటే తప్పకుండా చేస్తా, అవసరమైతే టాయిలెట్ కూడా క్లీన్ చేస్తా అని పేర్కొన్నారు. నేను నటించడం ప్రారంభించిన 3 ఏళ్ల పాటు కెరీర్ బాగా సాగింది. ఇంతలోనే పెళ్ళయింది. ఆ తర్వాత క్రమంగా సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నాను. నేను ఇండిపెండెంట్ గా ఉన్నందుకు గర్వంగా ఉన్నాను. అయితే నా ఆర్థిక స్థితిగతులు మారాలి అంటే ఖచ్చితంగా నాకు ఒక మెగా టీవీ సీరియల్ కావాలి. నేను బ్రతికింది సీరియల్స్ ద్వారానే, సినిమాల వల్ల కాదు అంటూ ఐశ్వర్య కన్నింట పర్యాంతమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐశ్వర్య గారు ఉన్నారని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా గొప్ప నటి లక్ష్మి గారి కుమార్తె ఐశ్వర్య గారు మరలా సినిమాలు, సీరియల్స్ లో నటించి ఆమె ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మనము మనసారా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.